దిస్ ఇస్ ద బ్యాగ్ అనమాట. సో దిస్ ఇస్ అవర్ హైడ్రేషన్ బ్యాగ్. అండ్ దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, సో హైడ్రేషన్ బ్యాగ్ ఈజ్ సపరేట్, హైడ్రేషన్ బ్లాడర్ ఈజ్ సపరేట్. సో కీపింగ్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ఈజ్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్ వైల్ యూర్ రైడింగ్. చెస్ట్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ రెండు కలిపి వస్తాయి అనమాట. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు ఒక బ్లాగ్ కంప్లీట్ చేసుకున్నా, ఇప్పుడు ఇంకొక బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ బ్లాగ్ వచ్చేసి నా రైనాక్స్ది హైడ్రేషన్ బ్యాగ్ గురించి. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈజ్ అ హైడ్రేషన్ బ్యాగ్. సో హైడ్రేషన్ అంటే మీ అందరికి తెలిసిందో. సో హైడ్రేషన్ బ్యాగ్ ఏంటంటే, మనం జనరల్గా రైడ్స్కి వెళ్ళినప్పుడు మనం హెల్మెట్స్ తీయలేము, కొన్నిసార్లు ఆన్ ద వే దాహం వేస్తుంది. అలానే ఒక లీటర్ బాటిల్ తీసుకొని వెళ్ళినా తొందరగా బాటిల్ కూడా తాగేస్తాం. అండ్ ప్రతిసారి బాటిల్ తీయాలి అంటే మనం హెల్మెట్ తీసి బైక్ దిగి బ్యాగ్ నుంచి బాటిల్ తీసి తాగాలి. అదంతా పెద్ద హెట్టిక్ అయిపోతుంది రైడ్స్లో కానీ, మాకు ఆఫ్ రోడ్ రేసింగ్లో కానీ. సో మేమేం చేస్తామంటే హైడ్రేషన్ బ్యాగ్స్ కొనుక్కుంటాం, దాని నుంచి ఒక పైప్ వస్తుంది అనమాట. సో హైడ్రేషన్ బ్యాగ్ ఈజ్ సపరేట్, హైడ్రేషన్ బ్లాడర్ ఈజ్ సపరేట్. బ్లాడర్ ఈజ్ వాట్ వి స్టోర్ ద వాటర్ ఇన్. సో దాని నుంచి ఒక పైప్ వస్తుంది, ఆ పైప్ మేము జస్ట్ మా మౌత్ దగ్గర పెట్టేసుకొని వాటర్ తాగేస్తాం. ఒక స్ట్రాలా పని చేస్తుంది అది, విచ్ ఈస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ హు ఆర్ రైడింగ్ ఆర్ డూయింగ్ ఆఫ్ రోడింగ్. ఎందుకంటే మేము రైడ్కి ఇప్పుడు సండే రైడ్స్ వెళ్దాం, మొన్న ఏదో ప్లేస్కి వెళ్ళిపోయాం, అక్కడ కొందరి దగ్గర హైడ్రేషన్ బ్యాగ్ లేకుండే, నా దగ్గర ఉండే. సో ఐ వాస్ ఫైన్ విత్ మై వాటర్, నేను హ్యాపీగా తాగుతుండే, వాళ్ళకి దాహం వేస్తుండే అండ్ దే డింట్ హ్యావ్ ది వాటర్. నేను సిప్ చేసిన దాంట్లో వాళ్ళు సిప్ చేయలేరు కాబట్టి దే డింట్ డ్రింక్. అలానే నేను ఆఫ్ రోడ్ దానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది కొద్దిసేపు తలసిపోయి వాటర్ అంటారు, వాళ్ళ దగ్గర హైడ్రేషన్ బ్యాడర్స్ ఉండదు. వాళ్ళు వెయిట్ చేసి కొద్దిసేపు ఆగి అక్కడ ఎక్కడైనా క్యాంప్ దగ్గర ఆగి మళ్ళీ వాటర్ తాగుతారు అనమాట. సో కీపింగ్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ఈస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్ వైల్ యూర్ రైడింగ్. లేదంటే ఏదైనా అవ్వచ్చు, కళ్ళు తిరగచ్చు, ఏదైనా డిజీనెస్ అంతా తలనొప్పి అయిపోతుంది. హైడ్రేషన్ బ్యాగ్ లో కొన్ని జిప్స్, ఎక్స్ట్రా జిప్స్ అండ్ ఆల్ ఉంటాయి. దాంట్లో మనం ఫోన్ కానీ అవన్నీ, మనకి కేబుల్స్, గోప్రోస్ ఇవన్నీ క్యారీ చేసుకోవడానికి అండ్ ద హైడ్రేషన్ బ్లాడర్ ఫిట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు రైనాక్స్ ది బ్యాగ్ ఎందుకు చూస్ చేశాను, దాని క్వాలిటీ ఏంటి అదంతా కూడా నేను చెప్తా. అండ్ ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రేషన్ బ్యాగ్ కూడా ఉంటాయి. దాని ఏంటంటే చెస్ట్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ రెండు కలిపి వస్తాయి అనమాట. దానిలో కూడా సర్టిఫికేషన్స్ లెవెల్ 1, లెవెల్ 2 సర్టిఫైడ్ అవన్నీ ఉంటాయి. కొన్ని హైడ్రేషన్ బ్యాగ్స్ కి మనం హెల్మెట్ డైరెక్ట్ మన హెల్మెట్ అటాచ్ చేసేయచ్చు. సో అలా రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్. అండ్ బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి ఫ్రమ్ 1500 to 20,000, 30,000 కూడా వెళ్తున్నాయి. 20-30,000 ఎందుకు వెళ్తున్నాయి అంటే, ఒకటి బిగ్ బ్రాండ్ అండ్ వాళ్ళు చెస్ట్ ప్రొటెక్టర్, బ్యాక్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు కాబట్టి మెయిన్ థింగ్ వచ్చి బ్రాండ్ వాల్యూ, ఆ బ్రాండ్ కి ఎక్కువ కట్టాల్సింది వస్తుంది. సో మీరు ఎట్లయినా రైడింగ్ గేర్ వేసేసుకొని నార్మల్ హైడ్రేషన్ బ్యాగ్ కొనుక్కోవడం ఇట్స్ ఫైన్. నా దగ్గర ముందు రైడాది ఉండే, నేను రైడాది సజెస్ట్ చేయను, ఎందుకో చెప్తా. ఒకటి దానికి ఒక అడ్జస్ట్మెంట్ అంటూ లేదు, అండ్ ఇంకొకటి దానికి క్వాలిటీ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్, బట్ పాకెట్స్ ఆర్ లైక్ అమేజింగ్. చాలా పాకెట్స్ ఉన్నాయి. మీకు బడ్జెట్లో కావాలంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్. బట్ ఐ వుడ్ సే ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటే you'll get the Rhinox one, which is much better and much durable కూడా. సో నేను అందుకే ఆ రైడర్ అమ్మేసాను అనమాట. అది నాకు రైడింగ్ గేర్ వేసుకున్నాను అనుకోండి, నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. బట్ నేను జనరల్గా ఉన్నప్పుడు సన్నగా ఉంటాను కదా, సో అప్పుడు ఏమవుతుందంటే అది చాలా లూజ్ అయిపోతుంది. నేను హైడ్రేషన్ బ్లాడర్ ఏమైనా జస్ట్ సిటీ రైడ్స్కి పట్టుకొని వెళ్ళినా వెనకాలకి లాగేస్తుంది, వెనకాల వేలాడుతున్నట్టు అవుతుంది. సో నాకు ప్రాబ్లం అయిపోయింది. రైనాక్స్ లో ఎవ్రీథింగ్ లైక్ అడ్జస్టబుల్ లాగా అవన్నీ ఉన్నాయి. సో నాకు అలా ప్రాబ్లం లేదు. అండ్ రైనాక్స్ వాళ్ళ R&D కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మీకు చెప్తా, మొత్తం ప్రోడక్ట్ చూపించినప్పుడు చెప్తాను మీకు ఎగ్జాక్ట్ గా. సో చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అసలు ఏంటిది అని చెప్పేసి. సో హైడ్రేషన్ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఫర్ ద బైకర్స్. మీకు సిటీలో కూడా ఇప్పుడు మీరు మంచిగా నడుపుకుంటేనే హెల్మెట్ లో మంచి పైప్ పెట్టేసుకొని తాగుకుంటూ వెళ్ళిపోవచ్చు. రేసింగ్ సూట్ లో కూడా హైడ్రేషన్ బ్లాడర్స్ పెట్టుకొని తాగుతారు చాలా మంది. రేసింగ్ సూట్ నుంచి పైప్ వస్తుంది, అది హెల్మెట్ కి పెట్టుకునేసి దానిలో నుంచి రేస్ అప్పుడు కూడా సిప్ చేసుకుంటూ వాటర్ ఉంటారు. సో దానివల్ల ఇలాంటి యాక్సెసరీస్ అవన్నీ తయారు చేశారు, విచ్ ఇస్ లైక్ రియల్లీ యూస్ఫుల్ కూడా. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యూస్ఫుల్ ఉంటుంది. నేను కూడా ఒకళ్ళ దగ్గర చూసాకే తీసుకున్నాను. ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు వాటర్ కోసం చాలా కష్టమైంది నాకు. సో దాని తర్వాత ఒకళ్ళ దగ్గర చూసి వాళ్ళు ఇలా సిప్ చేసుకుంటూ, ఓకే ఇట్లాంటిది ఒకటి ఉందా, నైస్, క్రేజీ కదా ఇదేదో యాక్సెసరీ అనుకునేసి నేను కూడా అది తీసుకునేసి ఇంకా అలా వాడుతుండే అనమాట. అండ్ నేను వాడిన తర్వాత చెప్తున్నా, అది ఎంత యూస్ఫుల్ లో కొన్నోళ్ళకే తెలుస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో వెళ్తామో తెలియదు రైడింగ్ అప్పుడు, ఎలాంటి దగ్గరికి వెళ్తామో, ఎలాంటి లొకేషన్ లో ఉంటామో కూడా తెలియదు. అలాంటి టైంలో ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్ ఉంటుంది. మేము మొన్న ఒక బిస్లరీ బాటిల్ కొన్నాం మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడేటప్పుడు. ఏదో మన సోప్ వాటర్ టేస్ట్ లిటరల్ గా స్మెల్ కూడా వస్తుండే. బిస్లరీ వాటర్ సీల్డ్, ఒక దరిద్రం, అది తాగలేకపోయి పడేసినాం కొత్త బాటిల్. సో ట్రావెల్ చేసినప్పుడు ఏ దగ్గరికి వెళ్ళి ఆగాలో, ఎక్కడ ఏ వాటర్ తాగాలో తెలియదు, పెద్ద తలనొప్పి అది. దాని బదులు ఇది పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా మంచి వాటర్, మీకు ఎక్కడైనా మంచి వాటర్ దొరికితే రెస్టారెంట్ అట్లా, మీరు వెంటనే దీన్ని రీఫిల్ చేసేసుకోవచ్చు, మళ్ళీ వేసేసుకొని వెళ్ళిపోయి సిప్ చేసుకుంటూ తాగేయచ్చు.
విచ్ ఈస్ మచ్ బెటర్ అండ్ మచ్ సేఫర్. వాటర్ మ్యాటర్లో మాత్రం వీ కాంట్ అడ్జస్ట్, ఎందుకంటే వాటర్ తాగినప్పుడు వాటర్లోనే అన్నిటికన్నా హైయెస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది, తాగాక ఏమైనా అవ్వచ్చు ఎందుకంటే డైరెక్ట్ బాడీ లోపలికి వెళ్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్ అప్గ్రేడ్. మా బైకింగ్ కమ్యూనిటీలో కూడా చాలా మంది దే యూజ్ హైడ్రేషన్ బ్యాగ్స్. సో యూ గైస్ ఆల్సో షుడ్ ఆబ్వియస్లీ ఆప్ట్ ఫర్ ఇట్. సిటీ రైడ్ అవన్నీ దేనికైనా అవనియండి, ఇట్ ఈస్ లైక్ రియల్లీ యూస్ఫుల్, ట్రస్ట్ మీ ఆన్ దట్. నేను ఇప్పుడు కూడా వేసుకొని ఉన్నా, మీరు చూసేసుకోండి, ఇప్పుడు కూడా వేసుకొని ఉన్నాను నా బ్యాగ్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిన తర్వాత యూ గైస్ చెక్అవుట్ ద ప్రోడక్ట్. యా సో గైస్ నేను రైనాక్స్ బ్యాగ్ చెప్పాను కదా రైనాక్స్ బ్యాగ్ గురించి. సో దిస్ ఇస్ ద బ్యాగ్ అనమాట. సో దిస్ ఇస్ అవర్ హైడ్రేషన్ బ్యాగ్. సో దీని క్వాలిటీ చూసుకుంటే మన రైడింగ్ గేర్లో ఏదైతే క్వాలిటీ ఉంటుందో, మన రైడింగ్ గేర్ వేసినప్పుడు కింద పార్ట్ లిటరల్గా ఆ క్వాలిటీ. అండ్ ద జిప్స్ దే ఆర్ యూజింగ్ ఆర్ ఆల్సో వైకేకే జిప్పర్స్ అని. జిప్పింగ్ మ్యాటర్లో వైకేకే జిప్పర్స్ ఆర్ ది టాప్ నాచ్ జిప్స్ అనమాట. ఇప్పుడు దేనికైనా కానివ్వండి, మా రేసింగ్ సూట్స్, రైడింగ్ గేర్స్ అన్నిటికీ కూడా ఆ జిప్సే ఉంటాయి. అంత డ్యూరబుల్ అండ్ అంత టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ మెష్ లాగా ఇచ్చాడు చూసారా. సో ఈ క్లిప్స్ తీసేసి ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని లూజ్ చేసేస్తే మనం దీని లోపల మన రైన్ కోట్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు, కవర్ కానీ అవన్నీ. అండ్ ఇంకొకటి మొబైల్ ఫోన్ కోసం ఇది ఇచ్చాడు పాకెట్. అండ్ ఈ పాకెట్ సో ఇంత సైజు ఒక పవర్ బ్యాంక్ ఇంకా ఫోన్ పెట్టుకొనేసి మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. దానిపైనే ఇంకొక పాకెట్ ఉంది ఎగ్జాక్ట్గా పైన. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ లాంగర్ పాకెట్. దీనిలో మీరు ఏమైనా స్టోర్ చేసుకోవాలి, నా రైడింగ్ గ్లౌజ్ లేదంటే గోప్రో యాక్సెసరీస్, గోప్రో ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే మీరు అలా కూడా దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ బిగ్ జిప్ ఇది. దీనిలో మీరు ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ దీనికే ఇక్కడ ఇంకొక జిప్ ఇచ్చాడు. సో దీని లోపల కూడా మీరు ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సో దిస్ ఈస్ ది హైడ్రేషన్ బ్యాగ్ కోసం ఈ సిల్వర్ ఫాయిల్ ఏదైతే ఉందో దీని లోపల మనం హైడ్రేషన్ బ్యాగ్ పెట్టేస్తే, ఇది కూడా బ్యాగ్ తోటి ఇచ్చారు, పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 hours దాకా హాట్ వాటర్ హాట్ ఉంటుంది, కూల్ వాటర్ కూల్ ఉంటుంది. అండ్ ఇదిగో నేను చెప్పిన పైప్ తాగేది దీంట్లో నుంచే. సో దీన్ని ఓపెన్ చేసి ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసి దానిలో నుంచి సిప్ చేసేసుకోవడమే. సో దిస్ ఈస్ ది హైడ్రేషన్ బ్యాగ్. అండ్ ఈ హైడ్రేషన్ బ్యాగ్ ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న హుక్స్ లాగా ఉన్నాయి. సో ఆ హుక్స్ ఏంటంటే మన బ్యాక్ ప్యాక్కి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి దాన్ని పట్టుకొనేసి అప్రైట్ ఉంచుతుంది ఇలా. సో దాట్ బ్యాగ్ లోపలికి వెళ్ళి పడిపోయి మనకి వాటర్ బ్లాక్ అయిపోయి రాకపోవడం లాంటివి ఏమి ఉండదు. సో మనం తాగేటప్పుడు చూసుకొని పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పటికైతే దీనిలో పెట్టా. అండ్ పైప్ వచ్చేసి దీని లోపల నుంచి ట్రావెల్ అవుతుంది. పైప్ దీని లోపల నుంచి వెళ్ళేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లాంప్ చూస్తున్నారు కదా, దానికి ఫిక్స్ అయిపోతుంది. సో మీరు ఇలా తీసి తాగి మళ్ళీ ఇక్కడ క్లాంప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, మెయిన్ థింగ్ వై డిడ్ ఐ చూస్ దిస్ బ్యాగ్ అనేది ఒకటి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్, అడ్జస్టబిలిటీ. సో ఇప్పుడు చూడండి మీడియం, లార్జ్, స్మాల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మన షోల్డర్ సైజ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. విచ్ ఈజ్ లైక్ నాకు ఎంత యూస్ఫుల్ ఉంటుందో నేను చెప్పలేను. మీకు బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు మాత్రం మీకు యూస్ఫుల్ ఉంటుంది, అది మీకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దీనికి అడ్జస్టబిలిటీ ఇచ్చాడు. అండ్ సీ ద క్వాలిటీ కూడా దీనిపైన ఇక్కడ రైనాక్స్ అనే బ్రాండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ స్టిచ్చింగ్ క్వాలిటీ నేను లిటరల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత టాప్ నాచ్ ఉంది దీని స్టిచ్చింగ్ క్వాలిటీ. అండ్ ఐ డోంట్ థింక్ సో ఈ బ్యాగ్ కింద పడి నేను క్రాష్ అయినా అంత ఈజీగా చిన్నగది ఇది, నాకు ఆ గ్యారంటీ అయితే ఉంది దీని క్వాలిటీ చూస్తుంటే. సో దీన్ని ఇలా పెట్టేసుకొని లాక్ చేసేసి అండ్ దెన్ జిప్ వేసిన తర్వాత ఈ హుక్స్ ఉంది కదా దీన్ని పెట్టేసి ఈ హుక్స్ తోటి పెట్టడమే, ఇంకా కథం. ఇన్ కేస్ మీరు మీ హెల్మెట్ ఏమైనా కొన్ని బ్యాగ్స్ హెల్మెట్స్ అవన్నీ అటాచ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు దీనికి మీ హెల్మెట్ అట్లాంటిది ఏమైనా అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న హుక్ ఇచ్చాడు, దానికి మీరు హెల్మెట్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. బట్ నాట్ ఫర్ హెల్మెట్ ఇది ఇచ్చింది, అలా వేరే ఏమైనా హుక్ చేసుకోవడానికి. బట్ మీరు అటాచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ కింద హెల్మెట్ తగులుతూ ఉంటుంది వెనకాల నడిచినప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇవి నేను యాక్చువల్లీ దాచేసాను, ఇక్కడ ఉన్నాయి కదా డబల్ డీరింగ్ లాగా ఉన్నాయి చూసారా. సో మన వేస్ట్ కోసం ఇది. సో అడ్జస్టబుల్ చేసుకోవచ్చు దీన్ని కూడా. సో బ్యాగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకొక క్లిప్ ఇచ్చాడు, అది మనం తీసేయచ్చు. నేను తీసేసాను ఎందుకంటే నాకు అది ఉండడం నచ్చదు. సో అది తీసేసా ఎట్లైనా వాడమని చెప్పేసి. సో అది మనం జస్ట్ ఇట్లా క్లిప్ చేసుకోవచ్చు, అది మన అందరికి తెలిసిందే. అండ్ ఇంకొకటి జస్ట్ లుక్ ఎట్ దిస్ R&D లెవెల్. ఇవన్నీ యాక్చువల్లీ టాప్ నాచ్ బ్యాగ్స్లో ఏదైతే కాస్ట్లియర్ బ్యాగ్స్ ఉంటుంది కదా ఆ బ్యాగ్స్లో మాత్రమే ఉంటుంది. దట్ వీ హ్యావ్ ఫర్ రైనాక్స్. సో ఈ క్లిప్ ఏదైతే ఉందో చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో మనం వేసుకున్నప్పుడు, మనము రైడింగ్ గేర్ కానీ హుడీ వేసుకున్నప్పుడు, షర్ట్ వేసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ షోల్డర్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చూసారా, ఇది ఇలా తిరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మన వేసుకున్న రైడింగ్ గేర్ బట్టి అడ్జస్ట్ అవుతుంది ఇది. సో మనకి స్టిఫ్గా ఉండదు ఇక్కడ. ఇది అడ్జస్ట్ అయినప్పుడు ఇది వేసుకున్నట్టు కూడా తెలియదు, అంత కంఫర్టబుల్ ఉంటుంది. సో బేసిక్గా దీన్ని ఇలా వేసేసుకొని ఇలా క్లిప్ చేసేసుకోవడమే, కథం. అండ్
ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఫిట్మెంట్ ఈజ్ లైక్ అమేజింగ్. ఎంత బాగా ఫిట్ అవుతుందంటే నాకు కొన్నిసార్లు ఇది వేసుకున్నాను కూడా తెలియదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా. బట్ నా పాత బ్యాగ్లో నాకు చాలా వెయిట్ తెలిసేది, నాకు అది ప్రాబ్లం ఉండే. సో దిస్ బ్యాగ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3150. బట్ నాది ఏమైందంటే మన హెల్మెట్ కొన్నప్పుడు మనకి వైజర్కి పిన్ లాక్ ఇవ్వాలి వాళ్ళు. సో ఆ పిన్ లాక్ అమౌంట్ కట్ చేసేసుకొని అండ్ నేను నా పాత బ్యాగ్ అమ్మేశాను కదా, ఆ బ్యాగ్ కలిపి 2 అమ్మేస్తే ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ వచ్చింది. సో ఇది కొనేసుకున్నాను నేను. ఐ వుడ్ మచ్ ప్రిఫర్ గెటింగ్ యువర్ రైనాక్స్ బ్యాక్ ప్యాక్. అసలు జస్ట్ లుక్ ఎట్ ద R&D వాళ్ళ బ్రాండింగ్ కూడా చూడండి. ఇక్కడ కూడా రైనాక్స్ అని చెప్పేసి, ఇక్కడ ఒక రైనాక్స్ అని చెప్పేసి, లైక్ హోల్ బ్యాక్ క్వాలిటీ, స్టిచ్ క్వాలిటీ ఈజ్ లైక్ అమేజింగ్. ఇంకా నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఇంకొకటి మనం వేసుకునేటప్పుడు ఇట్లా షోల్డర్స్ ఇట్లా వేసుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది కదా. సో వన్ సైడ్ వేసేసుకొని దాని తర్వాత ఇంకొక సైడ్ది క్లిప్ ఇలా తీసేసి మనం జస్ట్ క్లిప్ జాయిన్ చేసేసుకోవచ్చు. సో వేసుకోవడానికి కూడా జస్ట్ ఇమాజిన్ ఎంత ఆలోచించి ఇలాంటి కన్వీనియంట్ ఫీచర్స్ ఇచ్చుంటారు వాళ్ళు. సో అంత R&D చేశారు కాబట్టే ద బ్యాగ్ ఈస్ వర్త్ 3150 రూపీస్. అండ్ దీనిది కూడా మెష్ క్వాలిటీ ఎంత డ్యూరబుల్లో చూడండి. నేను ఎంత గట్టిగా లాగుతున్నా, ఇట్స్ ఇంటాక్ట్. ఇది మళ్ళీ సిలికాన్ రబ్బరిష్ టైప్ ఉంటుంది అనమాట. సో మనం ఏమైనా సామాన్లు పెట్టినా కూడా దీనికి గ్రిప్ అంటుకొని ఉంటుంది కాబట్టి ఇది పడిపోదు. మనం నడిచినప్పుడు కానీ రైడ్ చేసేటప్పుడు కూడా ఏదో ఇట్లా పడిపోద్ది దాని లోపల నుంచి వచ్చేసి. మ్యాన్ ఐ జస్ట్ లవ్ దిస్ బ్యాగ్. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాగ్ అయినా కానివ్వండి, దానికి ఇలా నియాన్ కలర్ రైడింగ్ గేర్స్కి ఎస్పెషల్లీ ఇలా నియాన్ కలర్ బ్యాజింగ్ కానీ నియాన్ కలర్ ఏదైనా ఉంటే ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. నాకు ఎందుకో నియాన్ కలర్ ఇట్లా చాలా ఇష్టం. ఎందుకంటే అది కొంచెం ఇప్పుడు ట్రాక్ పైన వెళ్తున్నా కూడా నియాన్ కలర్ వచ్చి అంత ఎలివేషన్, లైటర్ కలర్స్ వచ్చి అంత పెట్టేది ట్రాక్ పైన వేరే కలర్స్ అవ్వదు. సో మీరు స్టాండ్ అవుట్ అయ్యి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ప్లస్ జనరల్లీ కూడా ఐ ప్రిఫర్ బ్రైటర్ కలర్స్. ఐ లైక్ బ్రైటర్ కలర్స్. KTMలో కూడా నాకు అందుకే ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ చాలా ఇష్టము. ఈ బ్యాగ్ గురించి ఇంతే. 3 జిప్స్ ఉన్నాయి, లోపల సామాన్లు పెట్టుకోవచ్చు. హైడ్రేషన్ బ్లాడర్ మీరు ఫిల్ చేసిన తర్వాత దీనిలో మరీ ఎక్కువ సామాన్లు పెట్టుకోలేరు, ఎందుకంటే కొంచెం స్టిఫ్ అయిపోతుంది కదా బ్యాక్ ప్యాక్. బట్ కొంచెం ఇలా గోప్రో మౌంట్స్ ఇవన్నీ పెట్టేసుకొని, షిఫోన్, పవర్ బ్యాంక్, గోప్రో మౌంట్స్, మీకు ఏమైనా చిన్న స్నాక్స్ కావాలంటే స్నాకింగ్, వాలెట్ అవన్నీ పెట్టుకునేసి ఫిట్ అయిపోతుంది. బేసిక్ స్టఫ్ అన్నీ మీకు ఏమైతే అవసరం ఉన్న బేసిక్ స్టఫ్ ఉంటాయో అవన్నీ దీనిలో ఫిట్ అయిపోతుంది. మీరు తీసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ యుల్ బీ హైడ్రేటెడ్. అండ్ బ్యాగ్ కూడా చాలా కూల్ ఉంటుంది. మనం బండి పైన నడిపేటప్పుడు కూడా వెనకాల నుంచి ఎవరైనా చూసినప్పుడు అబ్బా ఏం బ్యాగ్ రా క్రేజీ ఉంది అనేసి చాలా కూల్ ఉంటుంది బ్యాగ్ కూడా వెనకాల నుంచి చూసినప్పుడు. అండ్ మనం వేసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ లుక్ అదంతా నాకైతే లైక్ చాలా నచ్చింది బ్యాగ్, నిజం చెప్తున్నా కదా. ఇలా రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి. చెస్ట్ ప్రొటెక్టర్. సో చెస్ట్ ప్రొటెక్టర్ ఏంటంటే మనకి ఇవి ఉంది కదా, దీనికే చెస్ట్ ప్రొటెక్టర్స్ ఇస్తారనమాట చాలా మంది. ఇది మనం ఇలా క్లామ్ చేసుకోగానే చెస్ట్ ప్రొటెక్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళే. సో ఆ బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. బట్ దే విల్ కాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ, లైక్ 20,000, 25,000 ఆ రేంజ్లో ఉంటాయి అవి. నాకు అంత అవసరం మీద అనిపించింది. అండ్ రైనాక్స్ ఈస్ డూయింగ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. దిస్ నాట్ ఎ పేడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. ఇది నేను నా సొంత మనీతో కొనుక్కున్నాను. నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదు వాళ్ళకి. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా హైడ్రేషన్ బ్యాగ్స్ చూశాను. వాటి క్వాలిటీ నాకు తెలుసు పర్సనల్గా ఎలా ఉన్నాయో. దాని జిప్పర్ క్వాలిటీ కానీ ఎప్పుడు చినుగుతుందో అన్న నమ్మకం ఉండదు. అండ్ మీరు పడినప్పుడైతే అది 101% చినిగిపోయి వెళ్ళిపోతుంది. ఇది పడినప్పుడు ఐ ఫీల్ లైక్ దిస్ విల్ టేక్ ఇంపాక్ట్. ఇది చినిగి వెళ్ళిపోదు. ఇది కొంచెం నన్ను కాపాడుతుందేమో అని అనిపిస్తుంది నా బ్యాగ్ కానీ. అట్లా అంత మంచి క్వాలిటీ ఉంది. సో ఇంపాక్ట్ పడినా కూడా దిస్ బ్యాగ్ విల్ టేక్ అన్న రేంజ్ క్వాలిటీ ఉంది దీంట్లో. సో మన బైకింగ్ కమ్యూనిటీలో ఆల్రెడీ దొరికేదే తక్కువ యాక్సెసరీస్ ఇండియాలో ఉన్నవే కొన్ని, అన్ని ఫారెన్ బ్రాండ్సే. సో వై నాట్ టు ప్రమోట్ ఆర్ బ్రాండ్స్ కూడా. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఎంత కష్టపడి ఇంత మంచి R&Dతో తయారు చేస్తుంది అనేది ఐ వాంటెడ్ టు షో. ఆ మ్యాటర్లో మాత్రం రైనాక్స్ ఇస్ డూయింగ్ లైక్ ఎ ఫ్యాబ్ జాబ్. మీరు ఇన్ కేస్ హైడ్రేషన్ బ్యాగ్ కోసం వెతుకుతున్నారంటే డోంట్ ప్రిఫర్ రైడా, ప్రిఫర్ రైనాక్స్. దిస్ ఇస్ మచ్ బెటర్. రైడా ది క్వాలిటీ ఇస్ ఓకే, ఐ డింట్ లైక్ ఇట్ మచ్. రైనాక్స్ తీసుకోండి. ఇంకా డిఫరెంట్ హైడ్రేషన్ బ్యాగ్స్ ఉన్నాయి, బట్ ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ లేదంటే మీరు సింపుల్గా ఏం చేసి తెలుసా, మీకు అసలు బడ్జెట్లోనే ఉండకూడదు అంటే దికెట్లోని బ్యాగ్ ఉంటుంది కదా 200 రూపీస్, అది తీసేసుకొని దానిలో హైడ్రేషన్ బ్యాగ్ వేసేసుకొని దాని నుంచి పైప్ బయట పెట్టేసుకొని ఏదైనా చిన్న క్లాంప్ లాంటిది ఏమైనా దొరుకుతాయి కదా, క్లాంప్ పెట్టేసుకొని మీరు వాడుకోవచ్చు అలా కూడా. బట్ మేము ఆఫ్ రోడ్ రేసింగ్ వాటికి చేస్తాం కాబట్టి మాకు అలాంటివి వర్కౌట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు గెట్ సంథింగ్ లైక్ రియలీ డ్యూరబుల్. అండ్ నాకు కొంచెం పెద్ద బ్యాగ్ కూడా కావాల్సింది ఉండే. అదే టైంలో దాంట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన హైడ్రేషన్ బ్యాగ్ కంప్రెస్ అయిపోయి ఉంటుంది కదా, సో అదొక ప్రాబ్లం ఉంటుంది. బట్ ఐ సా మెనీ పీపుల్ యూజింగ్ దాట్. మేబీ వర్క్ అవుతుందేమో వాళ్ళకి, నాకైతే అంత ఐడియా లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడంటే ఇమాజిన్ ఎంత R&D చేసి, అంటే జనాలకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కనుక్కొని అంత R&D చేశారు కాబట్టి దీనిలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆ ఫీచర్స్ ఏదో జస్ట్ ప్రమోట్ చేయడానికి బ్యాగ్ కొనుక్కోండి కాదు, దోస్ ఆర్ రియల్లీ యూస్ఫుల్ ఫీచర్స్. ఆ ఫీచర్స్ ఎందుకంత యూస్ఫుల్ అనేది మీరు వాడినప్పుడు మీకు తెలుస్తుంది. బ్యాక్కి ఆ సపోర్ట్ ఎందుకు, బ్యాక్కి ఎందుకు ఇలా అడ్జస్టబిలిటీ ఉన్నాయి అవన్నీ అనేసి.
ఇప్పుడు మనం జనరల్గా బ్యాక్ ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా మనం అడ్జస్టబుల్ తీసుకుంటాం కదా, ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ రాకుండా. 3 లీటర్స్ హైడ్రేషన్ బ్యాగ్ దగ్గర దీనిలో స్టోర్ చేయొచ్చు. ఇమాజిన్ 3 లీటర్స్ వాటర్ మన వెనకాల ఉండి దానిలో మన ఫోన్ అన్నీ ఉంటే మీకు చాలా హెవీ ఉంటుంది. సో మేము జనరల్గా 1 లీటరే నింపుకొని వెళ్తాం, తర్వాత ఆన్ ద వేలో ఎక్కడ నింపుకుంటాం. బికాస్ 3 లీటర్స్ ఒకటేసారి నింపుకుంటే మీరు దాన్ని ఎక్కువసేపు మోయలేరు, కొంచెం తలనొప్పది. అయినో అది 3 లీటర్సే కదా ఎంతసేపు అనిపిస్తుంది, బట్ మీరు వేసుకున్న ఓవర్ ద టైం ఏదైతే ఉంటుంది చూసారా, ఆ రైడ్ చేస్తున్న టైంలో మీకు అప్పుడు తెలుస్తుంది, మెల్లగా తెలుస్తుంది దాని పెయిన్ అనేది. సో యా, దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ది రైనాక్స్ హైడ్రేషన్ బ్యాగ్. దీని గురించే చెప్దాం అనుకున్నా. ఐ నో చాలా మందికి ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయని ఐడియా లేదు, బట్ నౌ యూ గైస్ నో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్. It's about spreading the love and the